హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా మార్కెట్ రన్ అవుతుంది, మనకు ఇప్పుడు ఇంకా నడుస్తుంది. సో మీరు టైం కనుక చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ మనకి 3 అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎందుకు చేశానంటే నేను యాక్చువల్గా బీపీసీఎల్ మీద ఇవాళ షార్ట్ చేసింది యాక్చువల్గా. సో నేను మీకు చూపించదలుచుకున్నాను. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకు ప్రాఫిట్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఎంత వచ్చింది అంతా. సో ఈ టెక్నిక్ కనుక మీరు ఫ్యూచర్లో యూజ్ చేస్తే మీకు ఏ స్టాక్ మీదన్నా ఉపయోగపడుతుంది. సో నేను ఇవాళ నుంచి ఇలాంటివి కూడా, అంటే వాట్ ఎవర్ లైవ్ ట్రేడింగ్ అనుకోవచ్చు, లేకపోతే బ్యాక్ టెస్టింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ టెక్నికల్ స్ట్రాటజీ అనుకోండి. సో నేను మీకు ఇది ఇస్తాను. ఇవాళ నుంచి ఒక్కొక్క వీడియో నేను మీకు చేసి చూపిస్తాను ఇలాగా. ఇప్పుడు బీపీసీఎల్ అనేది క్యాష్ స్టాక్ మీద ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది క్యాష్ స్టాక్ మీద ఉన్నాను. సో ఇప్పుడు క్యాష్ స్టాక్ మీద నేను ఫ్యూచర్స్లో కాదు షార్ట్ చేసింది. సో ఇంట్రాడేలో బిగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, మీరు కనుక ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇవాళ బీపీసీఎల్ న్యూస్ గురించి ఫాల్ వచ్చింది. ఎందుకంటే వాట్ ఎవర్ ఆ స్టేక్ అనేది, వాట్ ఎవర్ ఆప్షన్ అనేది మళ్ళీ పెండింగ్లోకి వెళ్ళిపోయింది. అంటే బయ్యర్ అనేవాడు లేడు మార్కెట్లో వాట్ ఎవర్ ఆ ప్రైస్కి. సో ఆ రీజన్ మీద బయ్యర్ లేకపోవడం వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. గవర్నమెంట్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఫోర్త్ టైం అవడం వల్ల అది నెగిటివ్ ఇంపాక్ట్ దేని మీద, బీపీసీఎల్ కంపెనీకి. అంటే కంపెనీ అంటే నథింగ్ బట్ స్టాక్ కదా. సో ఆ స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ జరగడం వలన ఏమైంది, ఇప్పుడు ఇవాళ మార్కెట్ అంటే ఇవాళ స్టాక్ క్లియర్ కట్గా పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అవును కదా. సో ఇప్పుడు మనం చూద్దాము అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకే, యాక్చువల్గా మీరు చూస్తే క్లియర్ కట్గా స్టాక్ వచ్చేసి మనకి ఇది చూడండి, ఇక్కడ టాప్ అనేది క్రియేట్ అయింది, అవును కదా. బట్ తర్వాత మీరు చూస్తే ఇలాగా కంటిన్యూస్గా ఫాల్ ఉంది, ఎక్కడ కూడా బౌన్స్ బ్యాక్ లేదు. బట్ మీరు ఇలాగా ఫ్యూచర్లో షార్ట్ చేయాలనుకున్నారనుకోండి, మీకు ముందుగా ఉపయోగపడేది సింపుల్గా అంటే మూవింగ్ యావరేజ్ ఒక్కటే. ఓకే ఫ్రెండ్స్, ఏం ఉపయోగపడుతుంది? మూవింగ్ యావరేజ్ ఒక్కటే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనం గనక చూస్తే ఇప్పుడు నేను మీకు సింపుల్గా దీన్ని ఎలా ట్రేడ్ చేశాననేది మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా, నేను ఈ క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో అసలు ప్రాఫిట్స్ గురించి కానీ లాస్ గురించి కానీ నాకు వచ్చిన పర్సనల్గా ఏది వచ్చిందో అది నేను మట్టికి ఎగ్జిబిట్ చేయను. ఎందుకంటే దానికోసం నేను వీడియోస్ చేయట్లా. ఓకే కదా. సో ఓన్లీ నాలెడ్జ్ పర్పస్, జస్ట్ లైక్ నా పర్సనల్ నాలెడ్జ్ షేర్ చేయడం కోసమే చెప్తున్నాను. సో ఇది మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఎలా చేసామంటే, సో ఫస్ట్ నేను పైవోట్ పాయింట్స్ ఖచ్చితంగా చార్ట్ మీద ప్లేస్ చేస్తాను. సో పైవోట్ పాయింట్స్ ప్లేస్ చేయగానే ఏ డేకి ఆ డేకి మనకు ఆటోమేటిక్గా ప్రతి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వాడు మనకి ఇస్తాడు. నేను మీకు పైవోట్ పాయింట్స్ కోర్స్ మీకు టెక్నికల్ అనాలిసిస్లో చెప్పాను కదా, మీరు అది ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని చూడండి. మీకు అర్థం కాకపోతే అక్కడ క్లియర్గా చెప్పాను. ఓకే, మీరు ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడు కనుక ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడుంది, సో నేను మీకు ఒక్కసారి క్విక్గా స్నిప్పెట్ తీసుకుని ఫాస్ట్గా చెప్తాను. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇదిగోండి, ఓపెనింగ్ ప్రైస్ ఏది, ఇదిగోండి ఇక్కడ, అంతేగా గ్రీన్ క్యాండిల్, ఇది ఓపెన్. సో ఫస్ట్ చూసారా, వాడు ఓపెన్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వేసాడు. ఎక్కడ? పైవోట్ దగ్గర ఓపెన్ అయింది. చూడండి మీరు, పైవోట్ కింద ఉంది కదా పీపీ 386.23, ఇదిగోండి పైవోట్, అవునా. సో ఇక్కడ ఓపెన్ అయ్యి వాడు క్లియర్ కట్గా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పైకి మూవ్ చేశాడు, గ్రీన్ క్యాండిల్. ఇదిగోండి మీరు చూడండి, ఇదిగోండి గ్రీన్ క్యాండిల్, అవును కదా. కానీ తర్వాత R2 అనేది ఉంది చూసారా, R2. సో మనకి పైవోట్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో రెసిస్టెన్స్ సపోర్ట్స్ కూడా అలాగే అంతే ఇంపార్టెంట్. సో R1 నాడు క్రాస్ చేశాడా అంటే చేసి ఉండొచ్చు కూడా, మనకు తెలియదు. అంటే ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్స్ అన్ని స్టాక్స్లో ఉంటుందని రూల్ లేదు కాబట్టి నేను అలా చెప్తున్నా. సో మనకి ఇక్కడైతే పర్ఫెక్ట్గా R1 దగ్గరే ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ రెడ్ క్యాండిల్ కొట్టాడు, అంటే బేర్స్ ఎంటర్ అయ్యారు, న్యూస్ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అంటే 1 by 1 ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళే మూవ్ చేశారనమాట. ఫస్ట్ బిగ్ హ్యాండ్స్ అని వాళ్ళు సెల్ చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మనలాంటి వాళ్ళు ఎవరు షార్ట్ చేసినా కూడా క్యాండిల్స్ ఫామ్ అవ్వవు. సో పెద్దోళ్ళు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఓకే ఇప్పుడు ఉన్న వాల్యూ ఈ ప్రైస్ బీపీసీఎల్ కరెక్ట్ కాదు, ఒక 30-40 రూపాయలు కింద కొట్టాలని ముందే డిసైడ్ అయిపోతారు పొద్దున్నే. సో 394 దగ్గర స్టార్ట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, 394 దగ్గర స్టార్ట్ అయింది, ఎలా వచ్చాడు కిందకి వచ్చాడు చూసారు కదా, ఆల్మోస్ట్ 40 రూపీస్ 45 రూపీస్ కింద కొట్టేశారు. సో
ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేద్దాం అనేది చూద్దాం. సో పైవోట్ పాయింట్స్ పెట్టడం వల్ల ఏమైంది, పీపీ పైనే ఓపెన్ అయ్యాడు, ప్రైస్ పీపీ పైనే ఓపెన్ అయ్యాడు, బట్ R1 దాటాడు అంటే దాటలా. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా మనం, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ఉంది కదా. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా, నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ 10-15 minutes మనము వదిలేయాలి మార్కెట్ని. ఎందుకు వదిలేయాలంటే ఆ వాలటాలిటీ మనం తట్టుకోలేం కాబట్టి. సో మీరు కనుక చూస్తే ఫస్ట్ క్యాండిల్ 5, సెకండ్ 5 minutes, థర్డ్ 5 minutes, సో 15 minutes అయిపోయింది. సో 15 minutes వదిలేసాం మనం. సో 15 minutes వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి తర్వాత క్యాండిల్ అంటే 9:30 అయింది. ఇప్పుడు 9:35 క్యాండిల్ చూడండి, 9:35 క్యాండిల్ ఏం జరిగింది, 9:35 క్యాండిల్ పొద్దున్న ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేశాడు ఓపెన్, అక్కడ మొదలవుద్ది సెనారియో. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి, ఇలా కనుక ఫాలో అయితే మీరు కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు అనమాట మార్కెట్స్లో. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నేను పైవోట్స్ పెట్టాను కదా, ఇప్పుడు దీనికి సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఎక్కువ కష్టపడక్కర్లా, మూవింగ్ యావరేజెస్ పెట్టుకోండి. ఎందుకు, ఇవాళ ట్రెండింగ్ డే, అది కన్ఫర్మ్. ఎందుకు ట్రెండింగ్ డే, డౌన్ ట్రెండ్, అది కూడా మార్కెట్లో బీపీసీఎల్ ఇవాళ స్టాక్ని బేరిష్ వ్యూలోనే చూస్తున్నారు అందరూ, ఇన్స్టిట్యూషన్స్తో సహా. రీటైల్ ట్రేడర్స్ పక్కన పెట్టండి, అంటే మనలాంటి వాళ్ళు పక్కన పెట్టండి, మనం ఎలాగ డ్రైవ్ చేయలేం మార్కెట్ని, మనం జస్ట్ ఫాలో అవ్వాలి. సో మూవింగ్ యావరేజెస్ పెడితే ఏం పెట్టుకోవాలి, సింపుల్గా ఫస్ట్ 8 పెట్టుకోండి, సింపుల్ మూవింగ్ యావరేజ్ 8 ప్లేస్ చేయండి. ఓకేనా. సో తర్వాత 20-day మూవింగ్ యావరేజ్ ఒకటి ప్లేస్ చేసుకోండి. నేను జనరల్గా ఏంటంటే ఒక బ్లూ కలర్ తీసుకుంటున్నాను, సో బ్లూ కలర్ ప్లేస్ చేశాను. అండ్ ఫైనల్లీ కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ కావాలి కాబట్టి 200-day మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. దీనికి ఏదో ఒక కలర్ జస్ట్ లైక్ దట్ ఒక కలర్ పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, అంటే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. స్టాక్ ప్రైస్ కింద ఉంటే రెసిస్టెన్స్ అయిపోద్ది, పైన ఉంటే సపోర్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి స్నిప్పెట్ తీసుకుంటాను, సో మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం కనుక ఇప్పుడు చూస్తే చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, మనం ఎక్కడైనా కష్టపడ్డామా అంటే ఫస్ట్ కష్టపడ్డాం. ఎందుకంటే మార్కెట్ ఏ ట్రెండ్ తీసుకుంటుంది, అసలు ఇవాళ న్యూస్ని ఎలా అబ్జర్వ్ చేస్తుంది అనేది తీసుకోవాలి. ఇవాళ బీపీసీఎల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే న్యూస్ ఉంది కాబట్టి తీసుకున్నాను నేను సింపుల్గా. ఓకే, న్యూస్. అలాగా మనం ఏ స్టాక్ మీద న్యూస్ కనుక ఉంటే అది పాజిటివ్ అయితే పాజిటివ్ సైడ్ ఆలోచిస్తాం, నెగిటివ్ అయితే నెగిటివ్ సైడ్. బీపీసీఎల్ నెగిటివ్ కాబట్టి నేను దీని మీద ట్రై చేశాను అంతే, మార్నింగ్ వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వకపోతే స్టాప్ లాస్ కొడుతుంది, అంతే సింపుల్. ఓకే, సో నేను చూడండి ఇక్కడ కట్ అయిన తర్వాత ఇదిగోండి, ఇది నా ఎంట్రీ పాయింట్, అవును కదా, నా ఎంట్రీ పాయింట్. నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను, రీజన్, వాట్ ఈస్ ద రీజన్ ఎందుకంటే మార్నింగ్ బుల్ క్యాండిల్ని 5 minutes క్యాండిల్ని ఒక 3 candles కనుక క్లోజ్ చేసినాయి, చూసారు కదా, వాట్ ఎవర్ అది కట్ ఆఫ్ చేసినాయి, అంటే బ్రేక్అవుట్ అయింది కిందకి, ఇట్ సైడ్ డౌన్ సైడ్. మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది అక్కడ దాకా, ఓకే ఫైన్ కదా. బట్ మనకి వేరే న్యూస్ ఏంటి సపోర్టు, బీపీసీఎల్ న్యూస్ మనకి బేరిష్ వ్యూ ఉన్నది కదా, క్లియర్గా ఇవాళ బేరిష్గా వ్యూ ఉంది, అంటే ఏంటి, నెగిటివ్ న్యూస్ ఉంది, ఆ ప్రైస్ కరెక్ట్ కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎందుకు, ఆప్షన్ ఐ మీన్ టు సే బైబ్యాక్ అనేది జరగల. ఎప్పుడైతే మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వచ్చిందో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ట్రెండ్ క్రియేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి, ఆ ట్రెండ్ పట్టుకోవాలి. ఇదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ కనుక 300 ఉందనుకోండి బీపీసీఎల్లో, అప్పుడు ఈ న్యూస్ వచ్చినా కూడా స్టాక్ పైకి వెళ్తుంది, అర్థమవుతుందా. కానీ ఇప్పుడు ఈ ప్రైస్ కరెక్ట్ కాదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రైస్ని వాళ్ళు కిందకి తీసుకొచ్చారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఎప్పుడైతే తీసుకున్నాం, ఎందుకు ఎంట్రీ ఇమీడియట్గా తీసుకున్నామంటే మనము ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి న్యూస్, ఇంకొకటి ఫస్ట్ క్యాండిల్ని, గ్రీన్ క్యాండిల్ని బేర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా కవర్ చేసేసారు, అంటే బేర్స్ ఎంటర్ అయ్యారని సింబాలిక్గా చెప్తున్నారు. మనం ఫస్ట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ రీజన్ చూడండి, నేను స్టాప్ లాస్ డెఫినెట్గా ఫస్ట్ ఇనీషియల్గానే కాబట్టి నేను ఈజీగా ఒక 3 points 4 points స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అవును కదా.
అంటే మన రిస్క్ రివార్డ్ బట్టి నేను ఎక్కువ కూడా పెట్టుకోవాలా యాక్చువల్గా అయితే ఈ 50% పెట్టుకున్నా. ఓకే, సో నేను 87.75లో ఎంటర్ అయ్యి బిగ్ ట్రేడ్ షార్ట్ 90 పాయింట్ అంటే 390.50 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ కొడితే ఈ పైన కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇంత ఇవ్వడం ఇష్టం లేదు, అంత లాస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పైకి ఎప్పుడైతే 50% బ్రేక్ చేశాడో వాడు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాడని తెలుసు నాకు. ఓకే, సో అందు గురించి 50%నే నేను రిస్క్ చేశాను. లక్కీగా నాకు వర్కౌట్ కూడా అయింది. అండ్ నాకు ఎప్పుడు ఫుల్ కన్ఫర్మేషన్ వచ్చి నేను ఇంకొకటి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఎప్పుడైతే ఒక 250 షేర్సే షార్ట్ చేశానో నేను ఎప్పుడు యాడ్ చేయడం మొదలు పెట్టానంటే మూవింగ్ యావరేజ్ కిందకి ఎప్పుడైతే ప్రైస్ వెళ్తుందో, ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి నేను మీకు ఇదంతా క్లియర్ చేస్తే మీకు అర్థం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇదేంటంటే మూవింగ్ యావరేజ్ ఓకే క్రాస్ ఓవర్. సో ఇప్పుడు మనకి క్రాస్ ఓవర్ అనేది మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఎటు జరిగింది, డౌన్ సైడ్ జరిగింది. అండ్ ఫైనల్లీ మనకి క్రిటికల్ ఏది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఎప్పుడైతే ఉందో అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఇక్కడ చూసారు కదా రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఇంకొక 500 షేర్స్ యాడ్ చేశాను. ఇక్కడ మీకు అర్థమైందా, నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, యాడ్ చేశా. సో నేను ఎగ్జాక్ట్గా 750 షేర్స్ని అలా వదిలేశాను. రీజన్ ఏంటంటే వదిలేయడానికి కారణం ఈ 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది చూసారా, ఇక్కడ 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ పెట్టాను కదా, ఇవ్వండి 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది దాని కిందే ప్రైస్ ట్రేడ్ అయింది తప్ప ఎక్కడన్నా పైకి వచ్చిందా, ఎక్కడా రాలేదు కదా. సో నేను వచ్చి ఉంటే డెఫినెట్గా ఎక్కడ క్లోజ్ అయ్యి ఉంటే అక్కడ ఇమీడియట్గా తీసేద్దాను. బట్ నాకు 2 కారణాలు ఉండాలి ఎగ్జిట్ అవ్వడానికి కూడా. ఒకటి, ఓన్లీ 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైనే క్లోజ్ అయిందా, 20-డే పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన కూడా క్లోజ్ అయిందా. సో నేను మార్కెట్లో కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం వలన వాట్ ఎవర్ ఆ 5% 10% నాకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా కొంచెం రీసెర్చ్ చేసి దాని మీద కొంచెం లైట్గా ఎక్స్పీరియన్స్ సంపాదించడం వలన నేను ఏం చేశానంటే ఎప్పుడు కూడా తొందరపడి కూడా ప్రాఫిట్ని బుక్ చేయకూడదని తెలుసుకున్నా. అంటే మన ఏపు ట్రేడ్ ఉన్నప్పుడు ఈవేళ బేరిష్ వ్యూ స్ట్రాంగ్గా ఉంది, ఇన్స్టిట్యూషన్స్ బతకనివ్వట్లేదు రీటైల్ ట్రేడర్స్ని. సో పైన కొన్నోడికి అసలు ఎగ్జిట్ అనేదే ఇవ్వట్లా, బౌన్స్ అనేదే లేదు. సో ఎక్కడన్నా వచ్చాడా, ఈవెన్ ఇక్కడ కూడా చూడండి 20 మూవింగ్ యావరేజ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే క్లోజ్ అవుతున్నాడు తప్ప ఎక్కడా రాలా. మీకు అర్థమైందా. బట్ నేను ట్రేడ్ క్లోజ్ చేసింది యాక్చువల్గా ఇదిగోండి. ఇంకా లాస్ట్లో ఎందుకు క్లోజ్ చేశానంటే ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే 230 to 330 నేను మ్యాక్సిమం పొజిషన్స్ అసలు 215 లోపలే క్లోజ్ చేసేస్తాను. ఎప్పుడన్నా ఒక లాంగ్ ట్రేడ్ కనుక ఉంటే అసలు ఇంతసేపు ట్రేడ్ చేయను. బట్ ఓన్లీ ఫ్యూ కేసెస్లో ఇలా ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే ట్రెండ్ మన సైడ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ వైపే మనం ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తాము. అలాగే మార్కెట్లో కూడా అంత వాలటాలిటీ లేదు. సో ఇవాళ ట్రెండ్ కంటిన్యూ చేశారు. సో అది ఒక రీజన్ అనమాట. అలాగే నాకేం ప్రాబ్లం ఉంది, పైన 20-డే పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఇలా క్లోజ్ అయింది అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. అసలు ఎక్కడైనా పైకి వచ్చిందా ప్రైస్, ఎక్కడా రాలా. సో ఇలా గనక మీరు ట్రేడ్ చేస్తే మూవింగ్ యావరేజెస్ బేస్ చేసుకుని అలాగే పైవోట్ పాయింట్స్ని బేస్ చేసుకుంటే మనకి ట్రేడింగ్ అనేది ఈజీ అవుతుంది. అలాగే పైవోట్ పాయింట్ సింపుల్గా చూడండి, ఫస్ట్ పైకి వెళ్ళాడు, R1 రెసిస్టెన్స్ తీసుకుంది, నెక్స్ట్ ఏంటి పైవోట్ని బ్రేక్ చేశాడు, పీపీని బ్రేక్ చేశాడు. తర్వాత చూడండి ఇక్కడ S1 బ్రేక్, ఇక్కడ చూడండి S2, ఇక్కడ S3 బ్రేక్అవుట్. ఎక్కడన్నా సపోర్ట్లు ఏమైనా సపోర్ట్ ఇచ్చి బౌన్స్ అయిందా మార్కెట్, లేదు. సో మనకి డబుల్ కన్ఫర్మేషన్స్ కూడా జరిగినాయి. ఏంటి, పీపీ కింద మూవింగ్ యావరేజెస్ కింద సేమ్ అలాగే ఫాలో అయ్యే ట్రెండ్. సో ఇలా గనక ట్రేడ్ చేస్తే మీరు ఎక్కువ ఎంట్రీస్ తీసుకోకర్లేదు, ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, అలాగే మార్కెట్లో అటు నుంచి అటు గంతులు వేయక్కర్లేదు. ఒక సింపుల్ ఒక ట్రేడ్ చాలు కదా, అవునా. సో ఆల్మోస్ట్ మనకి ఒక 4-5 డేస్కి సరిపడా మనీ కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ డబ్బులతో ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, నాకు తక్కువ డబ్బులే వస్తాయి, బట్
మనకి రిటర్న్ రేషియో ఉంటుంది కదా, ఆ రిటర్న్ అనేది రోజు మీద 4-5 టైమ్స్ ఎక్కువ వస్తుంది, అంతే సింపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 386 నుంచి ఆల్మోస్ట్ 350 అంటే మీరే ఆలోచించండి. ఓకే, సో అరౌండ్ 35 పాయింట్స్ 36 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది. సో అది ఎలా గెయిన్ చేసామంటే మనము ఇవన్నీ యూజ్ చేయడం వల్ల గెయిన్ చేయగలిగాం, కంగారు పడలేదు ఎక్కడ ఎగ్జిట్ అయిపోదామని. సో ఇలాగా రేపొద్దున ఇంకొక స్టాక్ రావచ్చు. ఓకే, సో నేను అలాగా మీకు రోజు ఏదో ఒక దాని మీద ఒక కైండ్ ఆఫ్ మీకు న్యూ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు క్రిష్ ట్రేడింగ్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం చేయండి. మీకు ఖచ్చితంగా మార్కెట్లో కొత్త పాయింట్స్ అయితే నేను మ్యాక్సిమం ట్రై చేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.